ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం తెస్సలోనికయులకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 5వ వచనం. పరిశుద్ధత యందును ఘనత ఉండును, తన ఘటనను ఎట్లా కాపాడుకొనవలనో దేవుని చిత్తము. దేవునికి నచ్చిన జీవితం. సోదరులారా, చివరి వరకు చెప్పేది ఏమిటంటే, దేవుని మెప్పు పొందడానికి ఏ విధంగా జీవించాలో మేము మీకు బోధించాము. మేము చెప్పినట్టు జీవిస్తున్నారు, కానీ మేము ప్రస్తుతం యేసు ప్రభు పేరిట మిమ్మల్ని అడిగేది ఏమిటంటే, మీరు ఆ జీవితాన్ని ఇంకా సంపూర్ణంగా జీవించాలి. ఇది మా విజ్ఞప్తి. యేసు ప్రభు ఇచ్చిన అధికారంతో మేము చెప్పిన ఉపదేశాలు మీకు తెలుసు. మీరు పవిత్రంగా ఉంటూ వ్యభిచారం చేయకుండా ఉండాలి. ఇది దేవుని ఇచ్ఛ. మీరు పవిత్రంగా గౌరవప్రదంగా జీవించాలి. మీ దేహాలను మీరు అదుపులో పెట్టుకోవాలి. పవిత్రులు కాని వాళ్ళు లైంగిక వంచలతో బతుకుతూ ఉంటారు. ఆ విధంగా మీరు జీవించకూడదు. ఈ విషయంలో ఎవరు తమ సోదరుని మోసం చేయరాదు. వాళ్ళను తమ లాభానికి ఉపయోగించుకోరాదు. అలాంటి పాపం చేసిన వాళ్ళను ప్రభువు శిక్షిస్తాడు. మేము దీని గురించి ముందే చెప్పి వారించాము. దేవుడు మనల్ని పిలిపించి అపవిత్రంగా ఉండేందుకు కాదు, పవిత్రంగా జీవించేందుకు పిలిచాడు. అందువల్ల ఈ ఉపదేశాన్ని తృణీకరించిన వాడు మానవుని కాదు, తన పరిశుద్ధాత్మనిచ్చిన దేవుని తృణీకరించిన వాడు అవుతాడు. సోదర ప్రేమను గురించి మేము రాయవలసిన అవసరం లేదు. మీరు ప్రేమిస్తున్నారు, కానీ సోదరులారా, మీరు ఇంకా ఎక్కువ ప్రేమించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మేము ఇదివరకే చెప్పిన విధంగా శాంతితో జీవించాలని ఆశించండి. మీ స్వహస్తాలతో పనిచేస్తూ ఇతరుల జోలికి పోకుండా జీవించండి. అలా చేస్తే మీ నిత్య జీవితాన్ని చూసి ఇతరులు మిమ్మల్ని గౌరవిస్తారు. అప్పుడు మీరు ఇతరులపై ఆధారపడవలసిన అవసరం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.